నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్పండండి. పాడుబుద్ధులు ఒక్కొక్కళ్ళకి. ఏంటి రమ్మగారు, నేను మంచి స్టోరీ చెప్పండి అంటే మీరు అదేమిటి? పాడు బుద్ధులు చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళకి ఎలాంటివి ఉంటాయో చెప్తున్నాను. అంతేనా? అయితే ఓకే. ఇదేంటంటే మామూలుగా ఉన్నప్పుడు అంత మంచి వాళ్ళుగానే ఉంటారు. అవకాశం రాగానే వాళ్ళలోంచి చెడు బయటపడుతుంది జయ. అవును. కదా. అవును. అదే దాని ఏదో సినిమాలో ఉంటుంది, ఈ డైలాగ్ చాలా ఇష్టం నాకు. మంచి చెడు రాసులు పోసి ఉండవు, అవసరాన్ని బట్టి మంచిగా బయటకు ఉంటాం. వస్తూ ఉంటాయి. అవసరాన్ని బట్టి మంచిగా ఉంటాం. మనకు అవకాశం వస్తే వెంటనే మనలోని చెడుని బయటకు చూపించేస్తాం. అవును. ఇప్పుడు అవకాశం వచ్చినా చెడు చూపించకుండా ఉన్నవాడు మంచివాడు. రోజు మంచిగా కనపడేవాడు మంచి కాదు. ఛాన్స్ రాగానే వాళ్ళ బ్యాడ్ క్వాలిటీస్ బయటపడుతున్నాయి అనుకో, బయటపడిపోతే వెనకాల మాట్లాడేస్తూ ఉంటారు. ఈ అట్లా. మనిషి లేరు అనగానే వీళ్ళ మీద వచ్చేస్తుంది. వీళ్ళతోనే అవసరం ఉంటుంది, వీళ్ళతోనే పని ఉంటుంది నిరంతరం. ఆ మనిషి అలా వెళ్ళగానే వాళ్ళ గురించి చెప్పేస్తూనే ఉంటారు. వచ్చేస్తాయి. అదే కాకుండా సందర్భాలు కూడా, విషయాలను కూడా అలా వాడేసుకుంటారు. అవునవును. దీని మీద ఒక కథ చెప్తాను, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా. తప్పకుండా. పూర్వం పల్లెటూళ్ళల్లో ఈ గొడ్లు కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు, అలా పిల్లల్ని పెట్టుకునేవాళ్ళు. కొంచెం మంది పిల్లలు ఇంకా ఏమి ఆసరా లేక గొడ్లు కాయటమే ఇదిగా, ఓ 10-12 ఏళ్ల వయసు అప్పుడు మొదలైతే 25 ఏళ్ళు వచ్చినా వాడికి మొదట్లో చిన్న మంద, పెద్ద అయ్యాక పెద్ద మంద. పోలయ్య అని ఒకడు ఉండేవాడు. ఈ పోలయ్య ఏంటంటే గొడ్లు కాసుకునేవాడు. ఊళ్ళో కామందుల గొడ్లన్నింటినీ మలుపుకుని తీసుకుపోయేవాడు, తిరిగి వచ్చేవాడు. అయితే ఏమైందట, ఒకసారి చాలా పెద్ద మైదానం ఉంది వీళ్ళ ఊరికి దగ్గరలో, అక్కడికి తీసుకొచ్చేవాడు. పెద్ద వర్షం వచ్చిందట. అయితే కొంచెం చిన్న గుహ లాంటిది ఉంటే దాని వైపుకి గొడ్లన్నింటినీ తోలేసి వానలో ఉరుములు పిడుగులు పడుతున్నాయని వీడేం చేశాడు, ఆ గుహ చివరి భాగంలో నిలబడి చూస్తున్నాడు. వాన ఎప్పుడు, ఆ పిడుగులు ఉరుములు ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు ఊళ్ళోకి పోదాము అని. పెద్దగా ఎవ్వరూ లేరు. అయితే ఏమైందట, పెద్ద పిడుగు పడింది, సమీపంలో ఉన్న ఒక చెట్టు కాలిపోయింది. సరే అంటుకుంది, మెల్లిగా వాన పడుతుండేసరికి అలా ఆరిపోతాయి చెట్లు, అంటుకుంటాయి భగ్గుమని. అలా మండి ఇదైపోవు, ఏదో కొంత కాలుతుంది, మళ్ళీ వాన పడ్డం మొదలవగానే ఆరిపోయింది. సరే అయ్యో చెట్టు బ్రహ్మాండమైన చెట్టు ఇటు అయిపోయింది అని గొడ్లను మళ్ళేసుకుంటూ బయటికి తీసుకొచ్చాడు వాన ఆగేసరికి. ఏ చెట్టుకి మీదైతే ఆ పిడుగు ఉరుము పడ్డాయో, మెరుపు పడ్డాయో, ఆ చెట్టు కింద ఏదో మెరుస్తూ కనపడింది. అది ఒక నీలం రాయి ఉన్న ఉంగరం. ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియలే. ఈ వానకే వచ్చి పడి ఉంటుంది అనుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు ఆ చెట్టు కింద నుంచున్నాడు వాడు. ఓకే. ఎప్పుడూ కనిపించలే. ఆ పిడుగు పడే చోట ఒక గుంటల్లో పడి ఆ గుంటలో కనపడింది. మరి ఏనాడైనా పాతి పెట్టింది, గుంట పడేసరికి పైకి వచ్చేసిందో ఏమోను. సరే దాన్ని అటు చూసి ఇటు చూసి చూశాడు, చక్కగా బాగుంది, వేలికి సరిపోయింది. ఉంగరం పెట్టుకుని దాన్ని ఇట్లా అంటున్నాడు. ఊరికే ఒక సరదా వస్తుంది కదా, ఉంగరాలు కదుపుతూ ఉంటారు. తిప్పుతుంటే ఏమైంది, సరే బయలుదేరాడు, గొడ్లన్నీ తోలుతున్నాడు. గొడ్ల పక్కనే వీడు కూడా ఉన్నాడు. ఇది కనపడేసరికల్లా, ఒరే పోలయ్య, ఇప్పటిదాకా లేవు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావురా అని అడుగుతున్నాడు ఎదురుగుండా ఎవడో మనిషి వస్తూ. గొడ్లు వెళ్తేనే ఇతను నడుస్తున్నాడు, ఎదురుగుండా వస్తున్న వాళ్ళకి ఇతను కనపడలా. ఇక్కడేమున్నాను, అప్పటి నుంచి గొడ్డను తోలుకొస్తున్నా కదా, ఇదిగో కర్ణం గారు గేదె అన్నాడు. కనపడలేదురా నువ్వు, ఇప్పుడే కనపడుతున్నావు, ఇందాక నుంచి చూడలేదు అన్నారు. అయితే ఇతను ఈ ఉంగరం తిప్పుతున్నాడు కదా, లోపలికి మళ్ళీ తిప్పేసరికల్లా, పోలిగాడు ఇక్కడే ఉండాలి, మాయమైపోయాడేంట్రా, ఎక్కడా కనపడ్డు, ఏ గొడ్డు కింద దూరాడు అని ఎదురుగుండా ఉన్న వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. తన దేని కింద దూరలా. ఇందాక ఏ కరణం గారి గేదె పక్కన నిలబడి ఉన్నాడో ఇప్పటికీ వాడు అక్కడే ఉన్నాడు, అక్కడే నడుస్తున్నాడు. వాళ్ళు తనకు కనపడుతున్నారు, వాళ్ళిద్దరు మనుషులు. ఒకడు ఒక మోతబరి గారి దగ్గర ఉన్న పాలేరు, ఒకడేమో వాళ్ళ బావమరిది. వీళ్ళకి నేను ఎదురుగుండా ఉన్నా, నేను మాయమైపోయాను అనుకుంటున్నారు ఏమిటి అనేది అర్థం కాల. ఏం చేశాడు, అట్నుంచి ఇటు తిరిగొచ్చి గొడ్ల మధ్య నిలబడి ఉంగరాన్ని వెనక్కి తిప్పంగానే వాళ్ళు, ఒరే మన గేదెల మధ్య దూరిపోతున్నాడు రా వీడు అని పక్కపక్క నవ్వారు. భలే దూరేవరా అని. వాడు దూరలా, వాడు నడిచి వచ్చాడు, వీళ్ళకి కనపడలా. వాడికి అప్పుడు ఏమర్థమైంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పేంటి, ఉంగరంలో ఉంది. అదే ఆ రాయి లోపలికున్నప్పుడు నేను వీళ్ళకి కనపట్టాల, బయటకున్నప్పుడు కనిపిస్తుంది. గొప్ప సరదా వచ్చేసింది. ఓకే. ఆడుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఒక 23-24 ఏళ్ళు ఉంటాయి. చక్కగా ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ ఏదో అన్నం వండి పెట్టింది. అమ్మ కూడా లేదు, వీడికి ఏదో మేనత్త, పూర్వపు మేనత్త, దూరపు చుట్టరిక వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. ఆవిడ అన్నం పెట్టింది, అన్నం తిన్నాడు. తిన్నాక వాడికి ఏమనిపించింది అంటే ఈ ఉంగరం వెనక్కి పెట్టుకుంటే కనపడతామా లేదా చెక్ చేశాడు. ఆ మేనత్త కంచం పెట్టాక ఉంగరం వెనక్కి తిప్పి పెట్టుకున్నాడు. మేనత్త ఊరు పోలుగా, అన్నం చల్లారిపోతుందిరా,
ఒక్క పూటైనా వేడన్నం తినవా అని కేకేస్తాను. తను అక్కడే కంచం దగ్గరే కూర్చుని ఉన్నా కూడా పిలుస్తోంది. అంటే మనం కనపట్టలేదన్నమాట. ఆవిడ షాక్ చేయకూడదని లేచి దొడ్డిగుమ్మంలోంచి లోపలికి వస్తూ ఉంగరాన్ని వెనక్కి తిప్పుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కొస్తున్నానులే అన్నాడు. తెలిసింది వీడికి క్లియర్గా. అప్పుడు ఏమనుకున్నాడంటే ఆ ఊళ్ళో ఓ నందయ్య అని ఒక ఆయన ఉన్నాడు. అంతకుముందు వాళ్ళ గొడ్డు తప్పిపోయిందని వీడిని తెగ తిట్టిపోసాడు. ఆ నందయ్య పని పట్టాలనుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాకిట్లో నిలబడి ఆ నందయ్య బయటకు వస్తే ఉంగరం వెనక్కి తిప్పుకొని చిత కొట్టేశాడు ఆ నందయ్యని. ఖర్చు తీర్చుకున్నాడు అనమాట. ఎవరు కొట్టారో ఎవరికి తెలీదు. దెబ్బలు మాత్రం మోపుగా తగిలినాయి. సరే బాగుంది, గొప్ప సరదా వచ్చేసింది. అంతకుముందు ఏంటంటే వాడు ఆ ఊళ్ళో పేదవాడు, అమ్మ నాన్న లేరు, దూరపు చుట్టరికం మేనత్త మాత్రం కాచిపోస్తుంది. ఆవిడకి ఆ ఇల్లు వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉంది, వాళ్ళ పంచన ఉంటాడు వీడు. ఇల్లు బాకిలు ఏమీ లేవు. అలాంటి ఎవరు లేని పిల్లలకి పిల్లలు మరీ అలుసు ప్రపంచానికి పాపం. అవును, పనులకి దొరుకుతాడు, చదువు సంధ్య లేవు, ఏదో గొడ్లు కాసుకుంటాడు. వీడు వెనకాలండి వీడిని ఆర్చి తీర్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. సరే ఏం చేశాడు, ఎప్పటి నుంచో ఒక కోడి కూర తినాలని ఉంది. ఈ పక్కన అవతల దొడ్లో ఉన్నటువంటి నాంచారయ్య దగ్గర కోళ్ళు ఉన్నాయి. ఒక కోడిని తీసుకుని కనపడకుండా ఉండి ఒక కోడిని తీసుకుని పొలంలోకి వెళ్ళి శుభ్రంగా కనపడకుండా ఉంగరం వెనక్కి పెట్టుకుని మనిషి ఎవరు కాలుస్తున్నాడో తెలియకుండా చక్కగా కోడిని కాల్చుకుని తిన్నాడు. భలే సంతోషం వచ్చింది. దొంగతనం ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో, థ్రిల్ కూడా. మనం ఎవరికి కనపట్టలేదు అంటే ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. అవును, దొంగ పని చేసేటప్పుడు ఎవరైనా మనని చూస్తే సిగ్గుపోతుంది, ఏం చేయాలో తెలీదు. దొంగలందరి పరిస్థితి ఇదే, కనపడినప్పుడే చేస్తారు. కనపడేటప్పుడు ఇలాంటి వేధవ పని చేయగలమా? అవును, చేయలేకపోతాం కదా. కానీ వీడికి ఏమనిపించిందంటే ఇవి గొడ్లు కాసుకోవటము, వాళ్ళు వీళ్ళు ఇచ్చే అన్నాలు కూరల మీద ఆశపడ్డము, పావలా 10 పైసలు దాచుకునేందుకు కూడా ఓ అల్మర్ లేదు, బీరువా లేదు, ఎందుకు వచ్చిన బతుకు. హాయిగా ఏం చేద్దామంటే ఇక గొడ్లు తోలటం మానేశాడు. నాకు ఒంట్లో బాగుండేది, నేను తోలని చెప్పేసాడు వాళ్ళకి. ఈ చెరువు దగ్గర కనపడే ఆడవాళ్ళకి చూసి ఉంగరం వెనక్కి తిప్పుకోవటం, వాళ్ళ మెళ్ళ నుంచి గొలుసు లాగేసుకోవటం. ఇంతే. ఊళ్ళో అందరినీ ఏడిపించుకుతున్నాడు. ఎవరు లాగుతున్నారో తెలీదు, ఎవరో కనపడరు. వీడని ఎవరికీ తెలీదు. ఏ కోడినో ఏ మేకనో వాళ్ళు ఏదైనా వంట చేసి పెట్టుకుంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నం తినేసి వచ్చేవాడు కడుపు నిండా. ఎవరింట్లో నుంచైనా మంచి కూర వాసన వస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవటం. వీడికి అవకాశం దొరికింది. మరి వీడు అదృశ్యంగా ఉండే అవకాశం ఉంది, ఆ ఉంగరంలో ఉంది మహత్యం అంతా. హాయిగా కడుపు నిండా తినేసేవాడు, చేతికి అందిన డబ్బులు నగలు వస్తువులు తెచ్చుకునేవాడు, సుఖంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. వీడు ఏ పని చేయకపోయినా వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీడిని పట్టించుకునే పరిస్థితి ఎవరికీ లేదు ఆ ఊళ్ళో. చేస్తే పని చేసేవాడు. ఆ మేనత్ ఒకతే, వదిలే నేను తిన్నానంటే ఎవరి దగ్గర పని చేశాడో అన్నం తిని వచ్చాడు అనుకునేది. ఆవిడ దారిన ఆవిడ ఉండేది. సరే కొన్నాళ్ళకి ఏమనిపించింది, రోజు రోజు ఈ కడుపు నింపుకోవటము, రోజుకు డబ్బులు సంపాదించుకోవటం ఏమిటి, ఏకంగా సంపాదించేసుకోవాలి అని పుట్టింది. అప్పుడు ఏమనుకున్నాడు అంటే పక్క ఊళ్ళో రాజుగారు ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, కోటలాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి సంపాదించుకొద్దాం అనుకున్నాడు. దాని మీద పడింది. పడి ఒక ఇల్లు వాకిలి ఏర్పరచుకుంటే మనకు కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటే సరిపోతుంది ఆలోచించుకున్నాడు. సరే ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళి ఈ పల్లెటూరు వదిలిపెట్టేశాడు. అందరికీ చెప్పాడు మేము వెళ్ళిపోతానని. పై ఊళ్ళో ఏదైనా పని చూసుకుంటానంటే ఈ ఫోన్లే బతుకుతాడు అనుకున్నారు. వీడు ఆ ఊరు వెళ్ళి ఓ ధర్మసత్రం దగ్గర ఒక ఇల్లు తీసుకున్నాడు. ఆల్రెడీ వీడికి దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి కదా. సరే పగలు రాత్రి తేడా లేకుండా దీంట్లోకి వెళ్ళి ఎక్కడ మన ఖజానా లోపలికి వెళ్ళిపోయి తను కనపడ్డు అంతే. తన చేతిలో బ్యాగ్ ఉంటే బ్యాగ్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది, తను కనపడకుండా మాత్రం ఉండగలడు. ఆ వేసుకున్న చొక్కాలు ఎన్ని వరహాలు ఎన్ని వస్తువులు వేసుకురాగలడో అన్ని మాత్రం వేసుకుని బయటకు వచ్చేవాడు. 3 రోజుల్లో అట్టుడికిపోయింది ఊరంతా. రాజుగారి ఖజానాలో నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి, నగలు మాయమైపోతున్నాయి. అంతఃపురంలోకి వెళ్తున్నాడు, నగలు వేసుకొచ్చేస్తున్నాడు. 3 రోజుల తర్వాత సరే రాజుగారు కట్టుదిట్టం చేస్తున్నారు, అంతా చాటింపేశారు. ఎవరో దొంగ అదృశ్యంగా వస్తున్నాడు. అందుకని రాజుగారు మొత్తం సరంజామా అంతా కూడా సర్దేస్తున్నారు, ఖజానా అంతా ఖాళీ చేసి సామాన్లన్నీ సర్దేసి దొంగకు అందకుండా చేస్తున్నారు అని టమ్కేశారు. టమ్కేస్తే వీడు పోయి అక్కడ నుంచున్నాడు. ఏం చేస్తున్నారో చూద్దామని రాజుగారు మంత్రి గారు దగ్గరుండి బంగారాలు టింగారాలు అన్నీ ఒక పెద్ద రూమ్లోకి చేరుస్తున్నారు. ఒక పెద్ద పెట్టె కూడా తీసుకొచ్చారు, పెద్ద పెట్టె. ఈ బంగారం టింగారం కాకుండా ప్రత్యేకంగా పెట్టంటే అందులో ఏం వజ్రాలు నవరత్నాలు ఉన్నాయో. సరే ఏమనుకున్నాడు, గదిలో చేరిపోదామనుకుని
ఈ చీకటి మాటన వీళ్ళంతా సామాన్లు సర్దుతుండగానే వాడు గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళిపోయి ముందు పెట్టెలో ఏమున్నాయో చూడాలి. పెట్టె తెరిచాడు. తెరిచేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, అందరూ వీళ్ళు లోపలికి వెళ్ళి ఇలా సామాన్లన్నీ సర్దేశాక బయట వెళ్ళి ఆ తాళం పెట్టేసి వెళ్ళిపోయారు. వీడు ముందే వెళ్ళి లోపల కూర్చున్నాడు కదా. ఏముంది, వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు రేపొద్దున్నే తలుపు తీస్తారు, అదృశ్యంగా బయటికి వెళ్ళిపోవచ్చు. తను కనపడ్డు కదా. ఓకే. అందుకని ఏం చేశాడు, ఈ పెట్టెని ఇట్లా మూత తీసి అందులోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే ఈ మనిషి లోపలికి వెళ్ళి దిగాడు అందులోకి, ఏమీ లేదు అందులో. పెట్టె కాస్త టప్పమనే శబ్దంతో మూతపడిపోయింది. వీడు అదృశ్య రూపంలో అయినా పెట్టెలో ఉండిపోయాడు. వీడు అదృశ్యం అంటే మనిషికి కనపడ్డు కానీ వాడున్నాడు కదా. అదే ఇతరులకి కనిపించడు అంతే. వాడు ఆ పెట్టెలోంచి బయటికి రాలేపోయాడు. ఏమనుకున్నాడు, రాత్రికి పడుకుందాం, ఏదో అన్నం తినే వచ్చా కదా, రేపొద్దునే పెట్టె తీస్తారు, అప్పుడు వాళ్ళకి కనపడకుండా మనం బయటికి వెళ్ళిపోవచ్చు. పెట్టె ఎందుకు తెచ్చిపెట్టారో అర్థం కాల, పెద్ద భోషాడం పెట్టలాగా ఉంది. కానీ ఆ రాజుగారు వాళ్ళు ఎవ్వరూ తలుపులు తీయలే. నెల రోజుల పాటు ఆ గది తలుపే తీయబడలేదు. వీడు ఇలాగ ఇన్విజిబుల్గా లోపలికి వచ్చి ఇది చేస్తున్నాడు అనే సంగతి తెలుసుకుని వాడిని పట్టడానికే ఈ ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ పెట్టె కాదు అసలు, ఆ గదిలోకి లోపలికి వాడు వచ్చేస్తాడు, తాళం వేసేద్దాం, వాడు గదిలో ఉండిపోతాడు అనుకున్నారు. తలుపు కొడతాడని భావించారు. 2 రోజుల తర్వాత ఆకలితోటైనా తలుపు కొడతాడు కదా, దొంగ అయితే మాత్రం ఆకలికి ఆగలేడు కదా అనుకున్నారు. వాడికి అసలు తలుపు కొట్టే పరిస్థితి కూడా లేదా, పెట్టెలో ఉండిపోయాడు. అత్యాశకి లభిస్తున్న కొద్ది దాంతో సంతోషంతో ఉండకుండా దొరుకుతుందా కదా, దొరుకుతుందిగా, ఎప్పుడో దొరికిపోతాం దొంగ అంతే. అత్యాశకి చేసి చివరికి ఇందులో ఇరుక్కునిపోయాడు. నెల రోజుల తర్వాత ఈ సామాన్లపై కొట్టు ఓపెన్ చేసి ఆ పెట్టె తీస్తే అందులో చచ్చి శవమై శాస్తి పంజరం మిగిలిన వాడు దొరికాడు. వాడి చేతుకున్న నీలం రాయి ఉంగరం చూశాక మంత్రి గారు చెప్పారు, ఇది ఆసిపోతు ఉంగరం ఉంటారు, దీన్ని ఎక్కడో పాతి పెట్టేసి ఉంటారు మన ముందు తరాల వాళ్ళు, దీని గురించి కథలుగా మనం వినేవాళ్ళం. వీడెవడికో దొరికింది, వాడెవడు ఏమిటి అనేది చుట్టుపక్కల ఊళ్ళన్నీ టంకేసి ఏ ఊర్లో నుంచైనా ఓ కుర్రాడు తప్పిపోయాడా ఏమిటి వెళ్ళిపోయాడా అనేది కనుక్కుంటే వాడు వీడని తెలియదు. వీడు గనక ఆశకి ఎక్కడో చోట కంట్రోల్ చేస్తే బాగుండేది. అత్యాశ తీర్చిన కొద్దీ తీర్చమంటుంది. ఆశపోతనం అన్నీ అంతే కదా జయ. అవునండి, అవును. ఇతరులవి ఆక్యుపై చేయటం, ఓ చోట చేస్తే ఇంకో చోట చేస్తే, ఓ హత్య చేసిన వాడు ఇంకో హత్య అవలీలుగా చేస్తే వెళ్తూ ఉంటాడు, అట్లా వెళ్తూ ఉంటారు. ఓ వెధవ పని చేసిన వాడు ఎవరికి దొరకలేదనుకో మళ్ళీ చేస్తాడు. అవును, దొరికిపోవాలి. లేదా వీడు బుద్ధికి మొదటే తప్పు చేయకుండా ఉండాలి. ఇదేనేమంటే మంచి కథ అంటే ఇప్పుడు నేను పిచ్చి కథ చెప్పినట్టు. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. చందమామ కథ చెప్దామా? పిల్లిపాలెం యువరాణి. పిల్లిపాలెం ఊరు పేరండి? చెప్పండి రమ్మగారు. పూర్వం ఒక అడవిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు, భార్య, 2 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి పడిచచ్చేది కాదు, మొగుడు పిల్ల ఎప్పుడు పోటాడుకునేవారు. వాడేదో కట్టెలు కొట్టుకొచ్చేవాడు, అదేదో అన్నం ఉండేది. ఓ పిల్లాడు పిల్లలు విసిగిపోయేవాళ్ళు వాళ్ళతోటి. అంతే కదా, ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు చూడు, ఈ కథని ఇవాళ జీవితానికి మనం కనుక మనం దానికి అన్వయించుకుంటే, ఇలా అమ్మా నాన్న చెరో పక్కకి లేచక్కపోతే పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత కష్టమో పాపం కదా. ఈ కథ అదే. అయితే ఏమైంది, కొట్టుకునేవాళ్ళు, ఎట్టకొట్ట కలిసి ఉండేవాళ్ళు. కొంతకాలం పోయాక పిల్లకి 10-12 ఏళ్ళు వచ్చినాయి, పిల్లాడికో 15 ఏళ్ళు వచ్చినాయి. ఇంతంత పిల్లలు అయ్యాక అసలు కొట్టుకోవచ్చా? ఎవరో ఒకళ్ళు రాజీ పడాలా, లేదా ఇద్దరూ రాజీ పడాలి. కొట్టుకుని వాడన్నట్ట నీతో కాపురం చేసే బదులు అడవిలో కట్టలు కొట్టుకోవటం నయం అని వెళ్ళిపోయేట. ఉత్తరం వైపుకి ఆయన వెళ్ళిపోతే, నేను మాత్రం ఉంటానా, నేనేముంటాను, నీతో పాటు నేను పోతే నేను కూడా పోతానని పెళ్ళాం దక్షిణం వైపుకి వెళ్ళిపోయింది. చెరో దిక్కు వెళ్ళిపోయారు. ఈ ఇంట్లో వీళ్ళకు పూరి గుడిసె, ఒక ఆవు, ఒక పిల్లి అంతే ఉన్నాయి వాళ్ళకి. అక్కడి నుంచి భార్య, అన్న, తమ్ముడు, చెల్లి 2 కూర్చొని చూశారు. భార్య భర్త చెరో పక్కకి పోయారు. అన్న, చెల్లి, పిల్లాడు ఇంట్లో ఉన్నారు. తెల్లారిన తర్వాత చూస్తే అమ్మా నాన్న వచ్చేలాగా లేరు. ఏదో ఇలాగా అన్నం వండుకుని తిన్నారు, కాయ కసురు కోసు తిన్నారు. 2 పూటలు 2 రోజులు 3 రోజులు ఆగారు. ఆగేసరికల్లా ఏమైంది, పిల్లాడు అన్నాడు, ఏమే చెల్లాయి, వాళ్ళు వచ్చేలాగా లేరు, నేను ఈ అడవిలో ఉండలేను, మనకు 2 ఉన్నాయి, ఒకటి ఆవు ఒకటి పిల్లి. ఆవుని నేను తీసుకుంటా, పిల్లి నువ్వు తీసుకో, నా దారిని నేను పోయి నా బతి, వాళ్ళు వచ్చినా సరే నేను వాళ్ళతో ఉండను. వాడు ఇండిపెండెంట్ పిల్లాడు, వాళ్ళు వచ్చినా సరే ఉండను, ఆవును దోలుకుపోతా, ఎక్కడో చోట పాలు పెట్టుకుని అమ్ముకుని ఏదో అవుతా, నా బతుకు నేను బతుకుతా, నీ బతుకు నువ్వు బతుకు, నేను నిన్ను పోషించలేను. చెల్లెలకి ఇది అన్యాయం అని తోచింది.
ఆవుతో పాలు వస్తాయి. పిల్లితో ఏమొస్తుంది? పిల్లితో ఏమొస్తుంది, కానీ ఆ పిల్లి ఏం చేసింది, వాడు ఎప్పుడైతే అట్లా అన్నాడో గబుక్కుని ఈ చెల్లెల దగ్గరికి వచ్చి దాన్ని కాలికేసి తన వీపుని రాస్తూ ముచ్చటగా ఆపేక్షగా చూసింది. చూసేసరికల్లా ఆ పిల్లి తనతో ప్రేమగా ఉందనిపించింది పిల్లకి. ఆవు దాని అది నుంచుంటుంది, పాలిస్తే ఇచ్చింది కాక. ఇది చక్క ప్రేమగా వచ్చి కూర్చుని ఆనుకుని తిరుగుతోంది. సరేనండి అంటం ఏంటి, చెల్లెలు మనసు మార్చుకుంటుందేమో నీ అన్నయ్య అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంత సెల్ఫిషో వాడు అంతే సెల్ఫిష్. చెల్లెల్ని వదిలిపెట్టేసి ఆవును దోలుకుని వెళ్ళిపోయాడు. ఈ పిల్ల బీకమొహం వేసుకుని బయటకు వచ్చి నుంచుంది, చూస్తోంది అన్నయ్య వెళ్ళిపోవటం. వాళ్ళంతా వెళ్ళారు, మనం కూడా ఏ వైపుకైనా వెళ్ళిపోదామా అని మాట వినపడింది. ఎవరు మాట్లాడుతున్నారో తెలియలే. లోపలికి వెళ్ళి చూస్తే పిల్లి లేదు, పిల్లి ప్లేస్లో ఒక పిల్ల ఉంది. ఆ పిల్ల ఏం చెప్పిందంటే, నువ్వు అటు ఇటు చూస్తుంది, నువ్వెవరివి అంది. పిల్ల చెప్పింది, నువ్వు అటు ఇటు చూడకు, నీ పిల్లినే నేను. మా నాన్న ఒక మంత్రగాడు, నన్ను ఈ అడవిలో పెట్టుకుని తిప్పుతూ ఉండేవాడు. నాకు రూపం మార్చుకునేందుకు అవకాశం ఇచ్చాడు. నాకేమో ఎప్పుడూ మనుషులతో ఉండాలని ఉంటుంది. తర్వాత ఆ మధ్య ఏవో జడిబూటీల కోసం అంటే ఏమనాలి, మన మూలికల కోసం వెతుకుతూ మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏమైపోయాడో తెలీదు, చాలా రోజులైంది. మరి నేను ఈ పిల్లిలాగా మారి తిరుగుతున్నాను. ఇక ఏ జంతువులా కావాలంటే ఆ జంతువులా మారిపోగలను నేను. బాగుంది, సరదాగా ఉంటుంది నాకు. కాకపోతే నాకు మనుషులతో ఉండటం ఇష్టం. మీ ఇంట్లో మీ అన్నయ్య నువ్వు ఇద్దరు ఉండేసరికల్లా నేను నీ పక్కనే కూర్చోవటం పడుకోవటం నేర్చుకుని నేను నీ దగ్గరే ఉన్నాను. ఏం పర్వాలా, పద నేను నీకు తోడుంటాను, మన ఇద్దరం చక్కగా రాజ్యాలు చేసుకుందాం అని చెప్పి తనని సెలెక్ట్ చేసుకుని నాకు ఈ పిల్లొద్దు అని అనకుండా ఉన్నందుకు ఆ పిల్ల పట్ల, కట్టెలు కొట్టేవాడి కూతురు పట్ల ఈ పిల్లకు ఉన్న కృతజ్ఞత అనమాట. సరే ఇద్దరు కలిసి నడవటం మొదలుపెట్టారు. మొదలుపెట్టి తోడు కావాలి కదా, పిల్ల ఒకతే నడిస్తే కష్టం, ఇద్దరు మనుషులు నడిస్తే జంతువులు కూడా దగ్గరికి రావు. వెళ్తుంటే ఏమంది, మనం ఓ పని చేద్దాం, ఇక నుంచి నువ్వు యువరాణిగా ఉండు కానీ నేను నీకు చెలికత్తగా ఉంటా, నువ్వు ఓ పని చెయ్యి అని చెప్పి ఏం చెప్పిందంటే, ఆ దూరంగా కోట కనపడుతుంది కదా, ఇక్కడ అన్ని ముళ్ళ కంచెలు ఉన్నాయి, నువ్వు బట్టలన్నీ చింపేసుకుని కొన్ని విప్పేసి నామినల్ బట్టలతోటి ఈ పొదల్లో కూర్చో, నేను ఈ రాజుగారికి ఒక కబురు చెప్పొస్తా, అప్పటిదాకా నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి ఆ పిల్లని ఆ పైన ఉన్న లంగా ఓణి 12-13 ఏళ్ల పిల్ల కదా అది తీసేసి లోపల బట్టలతోటి ఆ పిల్లని ఆ పొదల్లో కూర్చోబెట్టింది. నేను వచ్చి పిలుస్తా అందా కదా, భద్రంగా కూర్చో అని చెప్పింది. బయటికి వచ్చి ఏనుగులాగా మారిపోయి, పిల్ల మారిపోతుంది కదా, మంత్రగాడి కూతురు, కట్టెలు కొట్టేవాడి కూతురేమో పొదల్లో కూర్చుంది, మంత్రగాడి కూతురేమో ఏనుగులా మారిపోయి పడతొక్కేసింది ఆ చుట్టూతో వాతావరణం అంతా, నేలంతా తొక్కేసేసి మళ్ళీ పిల్లగా మారిపోయి ఆ రాజుగారి కోట దగ్గరికి నడుచుకుంటూ పోయి సైనికుడితో చెప్పింది, రాజుగారిని కలవాలి, మా యువరాణి మేము వాక్యాలకి ఎటో బయలుదేరితే దొంగలు దోచుకున్నారు, యువరాణి పొదల్లో కూర్చుంది, మాకు సహాయం కావాలి, అందుకోసం వచ్చాను, పిల్లిపాలెం యువరాణి గారి చెలికత్తని అని చెప్పి. సరే అక్కడి నుంచి ఏమిటో యువరాణి అంటోంది, అమ్మ ఎవరో చూడడానికి బాగుందని ఏం చేశారు వాళ్ళు, లోపల కబురు చేశారు. అంతఃపురానికి కబురు వెళ్ళింది, ఆడపిల్ల వచ్చింది కాబట్టి యువరాజు వచ్చాడు. ఏమిటి అంటే, పిల్లిపాలెం యువరాణి గారండి, మేమేమో ఎక్కడికో బయలుదేరేసరికి దొంగలు దోచుకున్నారు, చాలా అతి కష్టం మీద పారిపోయాం, మా జనం అంతా కకావికలై పారిపోయారు, ఎవరెడిపోయారో తెలీదు, నేను యువరాణి మిగిలిపోయాం, వాళ్ళు బట్టలు లాగేశారు, ఈ లోపల మేము వీరోచితంగా యుద్ధం చేసి తరిమేశాము, పిల్ల మాత్రం మా యువరాణి మాత్రం పొదల్లో ఉండిపోయింది, సహాయం చేయండి అంటే రాణింది, అయ్యో యువరాణిట ఆడపిల్ల అట ఎట్టా పొదల్లో ఉంటుంది, సరే కొన్ని బట్టలు తీసుకెళ్ళండి, రాజోచితమైన బట్టలు తీసుకెళ్ళండి, నువ్వు వెళ్ళి మాట్లాడరా అని కొడుకునిచ్చి పంపించు. యువరాజు వచ్చి చూసి, అబ్బో ఇదేదో చాలా పెద్ద యుద్ధం జరిగింది, ఏనుగు తొక్కేసింది కదా, ఏనుగు తొక్కిడేటా ఉంటుంది, చాలా పెద్ద యుద్ధం జరిగింది, బోళంత పెద్ద యుద్ధం జరిగిందండి, మా వాళ్ళు కొంతమంది చనిపోయారు కూడా, మిగిలిన వాళ్ళు వాళ్ళని మోసుకుపోయారు అన్నది. సరే బట్టలు తీసుకెళ్ళి యువరాణి, ఈ అమ్మాయి ఏం చేసింది, మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్తానని బట్టలు పుచ్చుకుని ఆ పొదల లోపలికి వెళ్ళి అక్క అని కేకేసి బట్టలు వేసేసుకో అని చెప్పి మంచి బట్టలు తొడిగించింది. పిల్ల కొంచెం చూడ్డానికి బాగుంటుంది, 13 ఏళ్ల పిల్ల అంటే కొంచెం ఉన్నబడిపోయింది అప్పటికే పిల్ల. బట్టలు వేసేసుకో, నువ్వెవరైనా అడిగితే పిల్లిపాలెం యువరాణిని చెప్పు. కట్టెలు కొట్టేవాడి కుదిరి భయం వేసినమ్మో, యువరాణిలాగా ఉండటం ఏమిటే నీ దుంపదేగా, నాకు తెలియదే అట్లా ఎట్లా ఉండాలంటే, ఏం పర్వాలా నువ్వు ఎలా ఉంటే అలా ఉంటే, మా ఊళ్ళో అంతే అని చెప్పు, పిల్లిపాలెంలో అంతే అనాలి అని చెప్పింది. అంతే. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చింది. యువరాజు ఆశ్చర్యపడిపో, ఎంత బాగుంది అని. ఇంతకీ మీరు ఎక్కడికి బయలుదేరారు అనగానే పిల్ల ఏడవటం మొదలుపెట్టింది. ఎక్కడికి బయలుదేరారో ఏం చెప్తుంది, వెంటనే ఈ చెలికెత్తుందిగా మంత్రగాడి కూతురు,
అది అందుకొని ఇప్పుడు ఏం అడగద్దండి, చాలా డిస్టర్బ్ అయిపోయింది యువరాణి, దిగులు పడిపోతుంది, అసలు ఇంటికి వెళ్ళే దారి కూడా ఆవిడే మర్చిపోయింది, నేను మర్చిపోయాను, కొద్ది రోజులు స్థిమిత పడినవ్వండి, నేను నిదానంగా కనుక్కుంటాను, నేను చెప్తాను మీకు అన్నది. అనగానే ఈయన ఏం చేశాడు, ఓ పల్లకి తీసుకొచ్చారు, ఆ యువరాణి అందులో కూర్చోబెట్టారు, మంత్రగాడి కూతురు చిలికెత్త కదా పక్కన నడుచుకుంటూ పోయింది. ఊళ్ళో లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే కొంచెం కొంచెం ఈ అమ్మాయి పద్ధతులు కొన్ని వాళ్ళవి వింతగా ఉండేవి, మా ఊళ్ళో అంతే అనేది. ఈ అమ్మాయి నిజంగా సుకుమారి అవునా కాదా అనేవి తెలుసుకోవడం కోసం ఈ పిల్ల ఈ విధంగా దీనికి రకరకాల పరీక్షలు పెట్టారు వాళ్ళు. ఈ మంత్రగాడి కూతురు ఉంది కదా, అది ఈగలాగానో దోమలాగానో పీలికలాగానో ఎలాగోలాగా చిలకలాగానో మారి యువరాణి చుట్టుపక్కలే ఉంటూ కాపాడి ఇగో అది తినబోక, అది రాణులు తినేది కాదు అని చెప్తుంది అనమాట. ఒక స్వీట్లు చేశారు, అది ఇక్కడ అంటే కొంతమంది రాజులు తినకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి కదా, ఆ పిల్ల అవి తినేది కాదు, ఇది చిలక రూపంలో కూర్చుని అది తినద్దు అని దీనికి వినపడేలాగా చెప్పేసేది. ఇంకా ఆ వస్తువు తినకుండా ఉండేది. యువరాణి లక్షణాలు కనపడుతున్నాయి. ఓసారి ఏం చేశారు, ఒక పూచిక పుల్లని ఒక పుల్లని పరుపు కింద పెట్టారు. మర్నాడు పొద్దున్నే రాణిగారు అడిగింది, అమ్మ రాత్రి నిద్ర బాగా పట్టిందంటే, ఏమోనండి మంచ కింద పరుపు కింద ఏదో రోకల బండ ఉన్నట్టుంది, ఎంత గుచ్చుకుందో ఆ పక్కకి ఈ పక్కకి పడిపోతూనే ఉన్నాను, రాత్రి అంతా నిద్రే పట్టలేదంటుంది. అమ్మో పిల్ల చాలా సుకుమారి, యువరాణులు అలా ఉంటారు. అట్లా మెల్లిగా 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 ఫిక్స్ అయింది. కొంచెం అమ్మాయి నవ్వుతూ మామూలుగా మాట్లాడుతుండే సరుకులు మీ ఊరు ఎక్కడ అని పీడించడం మొదలుపెట్టారు. అడుగుతారు కదా, అడిగేసరికి ఈ అమ్మాయి ఏమో ఒకరోజు ఏడ్చింది. ఆ పిల్ల మంత్రగాడి కూతురు దగ్గర, వస్తే ఇట్లా చేసావు, వీళ్ళేమో మీ ఊరు ఎక్కడ, మీ కోట ఎక్కడ, మీ కోట ఉందా పద మీ కోటకు అంటున్నారే, ఇప్పుడు ఎట్లాగే అంటే, ఏం పర్వాలా మన కోట కూడా ఒకటి ఏర్పాటు చేస్తాను, 2 రోజులు భద్రంగా ఉండు, అలవాటు అయింది కదా ఉండు, నేను చూసొస్తానండి. అది పోయింది అటు ఇటు, అది చిలకలాగా మారి అటు ఇటు వెతుక్కుంటూ వెళ్తే ఈ ఊరికి రాజుగారి కోటకి ఒక 5 ఆమడల దూరంలో ఒక పురాతనమైన కోట ఒకటి ఉంది. దాని చుట్టూ అన్ని పల్లెటూళ్ళు ఉన్నాయి. ఈ కోటలో ఏంటంటే రాజులు ఎప్పుడో పోయారు, పాడుపడింది కోట, కొంచెం పాతబడింది, పాడు కాదు పాతబడిపోయింది. ఎవరూ లేకపోయేసరికల్లా ఆ కోటలో ఒక రాక్షసి దాన్ని ఆకట్టుకుని ఉంది. అదేంటంటే రాత్రిళ్ళు అక్కడ ఉంటుంది, పగళ్ళు ఉండదు. బయటికి వెళ్ళేటప్పుడు తలుపేసుకెళ్తుంది, తన తలుపు తీసుకుని లోపలికి వచ్చి తెచ్చుకున్న పదార్థాలు పెట్టు తిని తెల్లవార్లు పగలల్లా పడుకుంటుంది. రాత్రి అయ్యేసరికి బయటకు వెళ్తుంది. 2 పూటలు అక్కడ కాపలా కాసి ఈ చిలక రూపంలో ఉన్న ఈ మన మంత్రగాడి కూతురు ఈ కథ అంతా తెలుసుకొని ఏం చేసింది, ఎప్పుడైతే ఈ రాక్షసి బయటికి వెళ్ళిందో అది లోపలికి పోయి ఆ గడి లోపల నుంచి వేసేసుకుంది. తెల్లవారుజాము అయ్యేసరికల్లా రాక్షసి ఆహారం తెచ్చుకుంటుంది, దానికి ఎండ పడదు. పగలు నిద్రపోపైనా ఈ లోపల ఉంటుంది, ఎండ రాకుండా చూసుకుని ఉంటుంది అనమాట. తలుపేసుకునేసరికల్లా ఈ రాక్షసి తెల్లవారిపోతుండగా 4:15 వచ్చింది, తలుపు తోస్తే రాల, తెల్లబోయింది రాక్షసి. ఇదేంటి, నేను బయట గడి పెట్టి వెళ్తే లోపల ఎవరు గడి పెట్టారు? అక్కడి నుంచి తలుపులు కొట్టింది, దబా దబా బాధింది. ఎవరంటే ఈ చిలక, ఈ పిల్ల చెప్పింది మంత్రగాడి కూతురు, నేను చిట్టిగారిని అంది. చిట్టిగారే, చిట్టిగారులు అంటే ఎంత ఉంటాయి? చిట్టిగారంటే వసే చిట్టిగారే నువ్వుటే, ఎందుకే లోపలికి వెళ్ళావు, తలుపు ఎందుకు వేసావే, తీవే ఎండొచ్చేస్తుందే అని కేకేసింది. ఎండ రావడానికి ఏముంది లేదు, నా సంగతి వినవా, నా కథ విన్నాక తలుపు తీస్తా. సరే ఏమిటి కథ అంటే, నేనేమో మొదట పప్పుని, నేను గింజని, నన్ను దంచారు, చెరిగాక నానబెట్టారు, తర్వాత పొట్టు తీశారు, ఆ తర్వాత రుబ్బారు, రుబ్బి 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 అని చెప్తే సర్కల్ నువ్వు నీ రుబ్బుడు తగలయ్యా, ఆపవే కథ, తలుపు తీవేను, చీచి నా కథ డిస్టర్బ్ చేసావు, ఉండు అసలు నేను సంగతి చెప్పాలని మళ్ళీ స్టార్ట్ చేసింది. నేనేమో మొదటి గింజని, నన్నేమో దంచారు, నన్నేమో చెరిగారు, నన్నేమో ఆ తర్వాత నానబెట్టాక పొట్టు తీశాక రుబ్బి 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 అని చెప్పడం మొదలెట్టి రుబ్బడంలోనే ఉంది. వసే నీ కథ ఎప్పటికీ అవదేమిటే అనగా నన్ను డిస్టర్బ్ చేసావు, నేను మొదటి నుంచి చెప్తాను మళ్ళీ మొదలు. ఇక ఎన్నిసార్లు చెప్పిందో, నేను మొదటి గింజని దగ్గర స్టార్ట్ చేస్తుంది. ఈ లోపల ఏమైంది, ఓ పక్కన అదేమో ఎండాకాలం, శీతాకాలం అయితే సూర్యుడు నిదానంగా వస్తాడు, మంచి ఎండాకాలంలో ఏమవుతుంది, రావడం వెలుగు వచ్చేస్తాం, సూర్యుడు రావడం మొదలెట్టేసరికి కేకలు పెట్టింది, అరిచింది, బతిమాలింది, భంగపడింది. ఏం చేసినా వసే చిట్టిగారే ఆ తలుపు తీవే, బంగారు పిల్లవు కదా నువ్వు, నీకు కనకపు సింహాసనం చేయిస్తానే, లోపల బోళ్ళని వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి అవన్నీ ఇస్తానే, తలుపు తీవే అని బతిమలాడి చచ్చిన ఆ కోట తలుపు మాత్రం తీయలేదు. ఇంతలో బాగా ఎండొచ్చి సూర్యుడు కనపడేసరికల్లా ఈ నుంచున్న రాకాసంతా ఇట్లా కరిగి ప్రవహించేసి ముద్దలా తయారైంది, బూడిదైపోయింది.
అది ఎండ పడితే బతకదు. పూర్తిగా గొడవ బయట సందడంతా సమసిపోయాక అప్పుడు తలుపు తీసి చూస్తుంది. చూస్తే ఇంకేముంది, మొత్తం పెద్ద బూడిద గుట్టుంది. ఇదేం చేసింది, లోపల నుంచి చెంబులతో బిందెలతో నీళ్లు తెచ్చి మొత్తం నీళ్ళన్నీ దిమ్మరించి ఆ బూడిదంతా తడిపేసేసి మట్టిలో కలిపేసింది. కలిపేసేసి బార్లా తలుపు తీసి పెట్టింది కోటకి. అక్కడి నుంచి కోటలో అక్కడక్కడ ఉన్న రకరకాల గంటలు అవి ఇవి వెళ్లాడేసి ఉన్నాయి. లోపల బోల్డ్ అంత సంపద ఉంది. ముందున్న సంపదే కాకుండా ఈ రాకాసి ఏర్పరిచి పెట్టిన సంపద కూడా బోల్డ్ అంత ఉంది. అంటే అది బయటికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఉన్నాయి కదా, దానికి ఆనుకుని దాంట్లోకి ఎవ్వరూ రావటం లేదు. ఈ రాక్షసు వల్ల రాకాసి భయం ఉంటుంది కదా, అందరికీ పోయి చెప్పొచ్చింది. ఈ పిల్లిపాలెం అని కోటకు పేరు పెట్టాం, పిల్లిపాలెం యువరాణి గారు పెళ్లి చేసుకోబోతోంది, మీరంతా తలా ఒక పని చేసి కోట అంతా శుభ్రం చేయండి, మీ యువరాణి వస్తే మీ జీవితాలు బాగుపడతాయి అని ఊళ్ళో అందరికీ చెప్పింది. గంటలు మోగుతున్నాయి కాదు, లోపల ఒక గుడి కూడా ఉంది. ఆ గుడి తలుపు తీసి ఆ గుడిలో గంటలు కూడా కొట్టింది. అక్కడి నుంచి ఊళ్ళో జనం అంతా వచ్చిపడి మొత్తం కోటంతా శుభ్రం చేస్తారు. యువరాణి వస్తుంది, ఆ వారసులు ఎవరో ఉన్నారు, వారసురాలు వస్తుంది, అందుకని అంతా శుభ్రం చేశారు, ఎక్కడొక్కడ సరి చేశారు. ఈ అమ్మాయి కొంచెం దగ్గరుండి అది పని చేయించింది. ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషికి నగలు నాణ్యాలు ఉన్నవన్నీ, ఇవన్నీ మీ యువరాణి సంపద, మిమ్మల్ని బాగా చూసుకుంటుందని చెప్పి వాడి చేతులు పెట్టింది. అక్కడి నుంచి చిలకలాగా మారి ఎగురుకుంటూ వచ్చేసేసి మంత్రగాడికి, అదే మన కొట్టలు కొట్టేవాడి కూతురు చెప్పింది, నువ్వు పిల్లిపాలెం యువరాణివి, నీకు పిల్లిపాలెం కోట కూడా సిద్ధమైంది, నీకు వచ్చిన భయమేమీ లేదు, మీ ఇల్లు ఎక్కడ అంటే తీసుకెళ్ళి చూపిద్దాం, పెళ్లి చేసుకుంటానంటే చేసుకుందు కానీ అన్నది. ఇంతలో రాజకుమారుడి పిల్లని చేసుకుంటానన్నాడు. ఈ అమ్మాయికి తెలుసు రాజకుమారుడు ఎంతసేపు వచ్చి చూస్తూ ఉండేవాడు. అబ్బాయిలు చూసే చూపులు ఆడపిల్లలకు తెలియకుండా ఉండవు. చేసుకుంటానంటే రాజు రాణి అన్నారు. ఒరే పెళ్ళైతే మనకి దొరికింది, బాగుంది, చెలికత్తుంది, వాళ్ళ ఇల్లు వాకిలి ఊరు వాడు మనకేమీ తెలియదురా అంటే, ఈ పెళ్ళబోయి ఏం చెప్పిందంటే, ఎందుకు తెలియదండి, ఇక్కడికి 5 ఆమడ్ల దూరంలో ఉంది, మేము షాకు గురై మర్చిపోయాము, ఇప్పుడు గుర్తొచ్చింది, మా దారి మా రోడ్డంతా బాగున్నాయి, కావాలంటే ఎవరైనా పంపించండి, మీ చిన్న అబ్బాయిని పంపండి, తీసుకెళ్ళి చూపిస్తానని రాజుగారి చిన్న కొడుకుని వెంటేసుకుని తీసుకెళ్ళి చూపించింది. కోటలో మరమ్మతులు జరుగుతున్నాయి, పెళ్లికి సిద్ధమవుతుంది, కొంత మటుకు శుభ్రపడిపోయింది, చక్కగా ముత్యాల తోరణాలు, లోపల పెద్ద గుడి. ఇన్ని చూసేసరికల్లా రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. ఓ ఇదంతా మీ యువరాణిదేనంటే, కావాలంటే నాది కూడాను, మేమిద్దరమే దీనికి వారసులమని చెప్పి చెప్పేసరికల్లా వాడి ఇంటికి పోయి, అమ్మ దీన్ని పెళ్లి చేసుకుంటాను నేను, వాళ్ళది పెద్ద కోట అని చెప్పంగానే రాణిగారు సంతోషించి, పెద్దమ్మాయినేమో మంత్రగాడి కాదు కట్టెలు కొట్టేవాడి కూతురునేమో పెద్ద కొడుక్కి, మంత్రగాడి కూతురునేమో చిన్న కొడుక్కి పెళ్లి చేసి ఈ పిల్లిపాలెం యువరాణిని ఆవిడ చెలికత్తని పిల్లిపాలెనికి పంపించారు. చక్కగా కోటను సొంతం చేసుకుని హాయిగా ఉన్నారు. ఇది ఒక ఇంగ్లీష్ కథకి అనువాదం నేను అనుకోవటం. ఒక అబ్బాయికి పిల్లి దొరుకుతుంది, ఆ అబ్బాయితో పిల్లి ఏం చేసింది, క్యాట్ ఇన్ పుస్సీ ఇన్ బూట్సో ఏదో కథ ఇలా రాశారనమాట. ఇంచుమించు 69 ఆ ప్రాంతంలో రాయబడిన కథ. ఓకే, టైటిల్ చాలా బాగుంది. ముందు పిల్లిపాలెం యువరాణి. రమగారు నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి స్టోరీ, బేతాళ కథ చెప్తామా? సూపర్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది జయ ఈ కథ మాత్రం. జనరల్ గా బేతాళ కథలు చాలా బాగుంటాయి కదా. అవునవును. అసలు ఇది భలే సబ్జెక్టు. ఓకే, చాలా బాగుంది. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు, చెట్టు ఎక్కాడు, కళేబరాన్ని భుజాన్ని వేసుకున్నాడు, నడుస్తున్నాడు. శవాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తానని. పూర్వకాలంలో యమధర్మరాజు, యముడు భూలోకంలో పుట్టాడు. భూలోకంలో ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఆయన మాండవ్యుడు అనే మహాముని ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన పక్క నుంచి కొంతమంది దొంగలు పరిగెత్తి పారిపోయారు. ఓకే, ఆయన చూడలేదు. అయితే వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ చేతుల్లో నుంచి డబ్బు మూట కొంత ఈయనున్న ప్రాంతంలో పడింది. ఈయన్ని కూడా దొంగగానే భావించి రాజభటులు ఆయన్ని పట్టుకుపోయారు. రాజుగారు దొరికిన దొంగలందరికీ కొరత విధించాడు. ఆ దొంగల్లో ఈ మాండవి మహాముని కూడా ఉన్నాడు. మాండవ్యుడిని కూడా కొరతేశారు. కొరతేస్తే కొరత వేయటం చాలా భయంకరమైన శిక్ష. ఇట్లా పొడుగాటి శూలం ఉండి శూలంలోకి ఇలా దింపేస్తారు పైనుంచి మనిషి లోపలికి. నిదానంగా కిందకి వెళ్తూ ఒక రోజున్నర పడుతుంది ప్రాణం పూర్తిగా పడడానికి. అపరిమితమైన నరక బాధను అనుభవిస్తారు. ఈ నరకాన్ని అనుభవించి మరణించిన మాండవి మహాముని యమధర్మరాజుని అడిగాడు, నాకు ఇలాంటి మరణాన్ని ఎందుకు ఇచ్చావు, నేను ఏ తప్పు చేయలేదు, పైగా నేను
మునిని అంటే నువ్వు చిన్నతనంలో చిన్నప్పుడు తూనీగలకి రెక్కలకి ముళ్ళు పెట్టి ఆడేవాడివి, ఆ తూనీగ అనుభవించిన హింస నువ్వు కూడా అనుభవించాలి, నీ శాసనం అది అనేసరికల్లా మాండవి మహాముని అన్నాడు, 10 ఏళ్ల వరకు బాలప్రాయం ఏం చేసినా పసిబిడ్డ భగవంతుడితో సమానం కదా, వ్యక్తత తెలియక ముందు తా చేసినవి ఏ పాపాలు గణించకూడదు, అది కదా శాస్త్రం, ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది. అయినా కూడా నాకు ఇలాంటి క్రూరమైన మరణాన్ని ఇచ్చావు నువ్వు, నీకు మనుషులు చేస్తారు ఇట్లా, దేవతలు చేయకూడదు ఇట్లా, మనుషులు చేస్తారు, మానవ జన్మ ఎత్తు 100 ఏళ్ల పాటు అని శపించాడట. యముణ్ణి ఈయన శపించాడు. 100 ఏళ్ళు కొన్నేళ్ళు, కొంత సంవత్సరాలు. అదేలేండి. మాండవ్య మహాముని శాపాన్ని అనుసరించి ఈయన మహాభారత కాలంలో విదురుడుగా జన్మించాడు. బాగుందిగా. ఈయన విదురుడుగా జన్మించిన కాలంలో ఆర్యముడు అనే ఒక దేవుడు ఈ యమధర్మరాజుగా ఉండేవాడు. ఈయన విదురుడుగా జీవితాన్ని చాలించుకున్న తర్వాత వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఏం శిక్షలు ఆగల, ఈయన ఇక్కడ పుడితే అక్కడ ఇంకోళ్ళు ఉన్నారు, ప్రాక్సీ ఆర్యముడు ఉన్నాడు. అయితే ఆర్యముడు ఏం చెప్పాడంటే పదవి నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంటే ఈయన లేనంతకాలం ఆయన పనిచేసి వెళ్ళిపోతూ, ఎంతమంది పాపులకో శిక్షను వేశానన్నా కానీ ప్రతివాడు మా ఆవిడ వల్ల తప్పు చేశా, ఆ అమ్మాయి వల్ల తప్పు చేశా, ఈ స్త్రీ వల్లే ఈ పాపం చేశానని చెప్తున్నారు, స్త్రీలే కారణంగా కనపడుతున్నారు మానవుల పాపాలకి అని చెప్పాడు. ఈ అమ్మాయి వల్లే నేను చేశాను అని చెప్తున్నారు. అయితే ఈయన ఆర్యముడు వెళ్ళిపోయాక యమధర్మరాజు మళ్ళీ తన సీట్లో కుదురుకున్నాక రోజు కనీసం ఒక 6-7 సార్లైనా స్త్రీల వల్ల అన్నమాట, ఇలాంటి తప్పు చేసావు నీకు శిక్ష అనగానే ఆ పాపి గోల్మని ఏడుస్తూ, ఆ దొంగమొహం వల్లే వచ్చింది, మా ఆవిడ వల్లే వచ్చింది, ఆ అమ్మాయి వల్లే వచ్చింది, ఆ అమ్మాయి నన్ను తప్పుదో పట్టించింది, ఇలా ఏదో తిడుతూ ఆడవారిని తిడుతూ ఏడుస్తూ వెళ్ళబోసుకునేవాళ్ళు. ఈయన వినగా ఇదేమిటి స్త్రీల వల్ల అని చెప్తున్నారు ప్రతి వాళ్ళు, నిజంగా స్త్రీలు ఇలాంటి వాళ్ళ, స్త్రీల వల్లే ఇది జరుగుతుందా, ఒకడు పాపానికి వాడిని ప్రేరేపించింది స్త్రీయేనా, ఆ స్త్రీయే కదా వాడి పుట్టక్కి కారణం, ఇది నిజమో కాదో తెలుసుకోవాలనుకున్నాడు. తన కింకర గణంలోంచి చండు అనేవాడిని ఒకడిని పిలిచాడు. వాడు మంచి బుద్ధిమంతుడు. ఈయనేమన్నంటే, ఒరే చండా, నువ్వు భూలోకంలో పుట్టిస్తా, కొన్ని లక్షల వరహాలు ఇస్తా డబ్బు, నువ్వు యువకుడుగానే పుడతావు, యువకుడుగా జీవించి లోకంలో పాపాలు దేనివల్ల జరుగుతున్నాయి నీ జీవితాన్ని గడుపు కొంతకాలం, నీకు కొంత ఆయుష్ ఇస్తా, ఎన్ని సంవత్సరాలు, ఏదో 10 ఏళ్ళు ఎంత పెట్టాడు లెక్క, 10 సంవత్సరాలు, 10 ఏళ్ల పాటు అక్కడ బతికిరా, ఈ 10 ఏళ్లలో ఏ స్త్రీ వల్ల ఏదైనా జరిగింది ఏమిటో ఆ వివరణ నాకు చెప్పు అంటే చండు సంతోషించాడు. బాగుంది. యమధర్మరాజు ఆయన ముందు ఇవ్వబోయే తీర్పులు, రేపు రాయబోయే ధర్మ మరణ శాసనాలు అవన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. సర్వే మీద కదా ఆధారపడేది. సరే, చండుని పంపించాడు. కొన్ని లక్షల వరహాలతోటి చండు భూలోకంలో మనిషిగా పుట్టి చండసింహుడు అనే పేరుతోటి ప్రఖ్యాతిగాంచాడు. ఓకే. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఇక్కడ దేవతల వ్యవహారం ఏమి ఉండదు, నీకు మంచి వ్యవహారమే ఉంటుంది, అక్కడే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందు, కానీ పెళ్లి చేసుకోవాలి నువ్వు, అప్పుడు మిగిలిన సంగతి. సరే, ఈ చండు భూలోకంలోకి వచ్చేసాక ఓ ఊళ్ళో ఓ ప్రత్యక్షమయ్యాడు. బాగా డబ్బులున్నాయి, బొళ్ళని గుళ్ళు ఆరామాలు అవి ఇవి కట్టించేవాడు. కుర్రాడు మంచి యవన శోభతో బాగుండేవాడు, అందమైన వాడు. మరి దేవతా పురుషుడు కదా, ఎంత కింకరుడైనప్పటికీ. అక్కడి నుంచి ఏమైంది, ఆ ఊళ్ళో వాళ్ళంతా వాళ్ళు చూశారు. క్షత్రియులను మంచివాడు, చండసింహుడు అని పేరు పెట్టుకున్నాడు కదా. సరే, ఒక క్షత్రియ కాంతతో పెళ్ళయింది. ఆ పిల్ల పేరు సౌదామిని. వాళ్ళకు రూపాయి లేదు, కానీ వంశగౌరవం చాలా ఉంది. అమ్మడికి ఆత్మాభిమానం మెండుగా ఉంది. మా నాన్న మా అమ్మ గొప్ప, అక్కడ రూపాయి లేదు వాళ్ళ దగ్గర, వంశగౌరవం మాత్రమే ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పిల్ల చక్కటిది, బుద్ధిమంతురాలు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఎవరికైనా మరి ఆరాధనీయంగానే ఉండాలి, ఎప్పుడూ కూడా అభిమానం ఉంది అమ్మాయికి. చేసుకున్నాడు. ఇంక అక్కడి నుంచి ఆవిడ క్రమంగా ఎలా అయ్యిందంటే, ఆవిడ మహారాణి, ఆయన సేవకుడు. ఆవిడ అడుగుతుంది, ఆయన చేస్తాడు, ఆవిడ చెప్తుంది, ఆయన చేస్తాడు. ఆవిడ ఏది చెప్తే అది శాసనం. ఆవిడ శివగామైపోయింది. ఇవి చేసేవాడు. క్రమంగా అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఇక్కడ స్థిరపరిచింది. చెల్లెళ్ళిద్దరికీ బ్రహ్మాండంగా బోడంత కట్నం ఇప్పించి బ్రహ్మాండంగా పెళ్లి చేసింది. ఒక వాక్యం తేడా వస్తే ఒప్పుకునేది కాదు, తన మాట చెల్లపోతే కుదరదు, ఒప్పుకునేవాడు అతను. అట్లా అమ్మాయి మాటకు ఒప్పుకునేవాడు. ఆవిడకి అలా సాగేది సాగిచ్చేవాడు.
అక్కడి నుంచి ఏం చేసింది, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరికి ఏం చేసింది, మరి సముద్రం మీద వ్యాపారం చేస్తారు, మా తమ్ముళ్ళు పెట్టుబడి పెట్టాలి నువ్వు అని. బావమరుదులకు పెట్టి బావలు ఎంతమంది ఉన్నారు లోకల్లో, తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి దోచిపెట్టేసి అక్కయ్యలు కూడా లోకంలో చాలా మంది ఉంటారు, పుట్టింటికి దోచిపెట్టే వాళ్ళు ఉంటారు. ఈ సంసారం నాది, దీన్ని నేను బాగు చేసుకుని నా దగ్గర ఎక్కువైంది పెడదాము అన్న ఊహ రాదు. చాలామంది ఉంటుంది, మొగుడు డబ్బంతా తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఈవిడ కూడా అలాగే చేస్తుంది. ఇతనికి వ్యాపారం గీపారం ఏం లేదు, డబ్బులున్నాయి, వాడుకుంటున్నారు. క్రమంగా డబ్బులు తగ్గిపోవటం మొదలెట్టాయి. బావమరుదులు ఇద్దరు సముద్రం మీద దేశాంతరం వెళ్ళి సంపాదిస్తారని చెప్తే వాళ్ళకి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద నౌకలు కొనిచ్చాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సరే ఈవిడిదంతా మంచి రాజాంగంగా, ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే బళ్ళ మీదే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా ముందు గుమాస్తా వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేయటం అవన్నీ చాలా గ్రాండ్ లెవెల్లో ఉంది, గ్రాండ్ స్కేల్స్ అలవాటు అయ్యాక ఇంకా మారరు. అవును. క్రమంగా ఇతని దగ్గర డబ్బు తరిగిపోవటం మొదలుపెట్టింది. ఆవిడకి బోల్డని హుకుములు ఉండేవి, ఆ గుళ్ళో అది చేయించాలి, ఈ గుళ్ళో ఇది చేయించాలి, వాళ్ళకి అది ఇవ్వాలి, వీళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెండికి ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి పట్టీలు చేయించాలి అంటే ఇక డబ్బు బయట నుంచి తేవటం మొదలుపెట్టాడు. ఒకటి అతను కొన్న ఆస్తులని అమ్మేశాడు. అయినా సరే ఆవిడ మాటకి తేడా వచ్చేదే కాదు, ఆవిడ ఒప్పుకునేది కాదు, చీల్చి చెండాడేసేది ఏదైనా తేడా వస్తే. డబ్బులంతా తగ్గిపోతుంటే ఇతను ఏమనుకున్నాడు, పోనీలే మరి బావమరుదులకి పెట్టుబడులు పెట్టి పంపించాం, వాళ్ళు సంపాదించుకు తెచ్చుకుంటారంటే వాళ్ళు వన్ ఫైన్ డే తిరిగి వచ్చారు. వ్యాపారంలో అనుభవం లేని వాళ్ళు, వ్యాపారం చేయించాలని పెట్టింది కానీ బికార్లు అయి తిరిగి వచ్చారు. మళ్ళీ వాళ్ళు కూడా వీళ్ళ మీదే పడ్డారు. చూశాడు చండసింహుడు. దాదాపుగా 9 సంవత్సరాలు దాటిపోయింది. ఇతనికి 10 ఏళ్ళు ఇతని టైం. ఈ 10 ఏళ్లలో ఎంత భార్యాదాసుడైపోయాడో. అప్పులు తెచ్చి పెట్టాల్సి వచ్చేది. తన దగ్గర డబ్బులు లేవని ఆవిడకి తెలుసు, అయినా కూడా ఊరుకునేది, అయినా ఆవిడ ఒప్పుకునేది కాదు. తను ఏమనుకుందో అది చేయాల్సింది, ఎక్కడో చోట నుంచి తెచ్చిపెట్టేవాడు. తెలిసినా ఆవిడ హోషుకి తగ్గేది కాదు. ఏదైనా తేడా వస్తే మా వంశగౌరవం అంటుండేది. బాగుంది. ఇలా నడిచింది. 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. చంద్రుడు చాలా క్షీణ దశకు వచ్చేసి దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అనే స్టేజ్కి వచ్చేసాడు. ఎక్కడికైనా సందులోకి వెళ్తే అప్పులు వాళ్ళు వెంబడపడేవాళ్ళు. ఆస్తులు గీస్తులు అన్నీ పోయినాయి. భార్య గారి రాజ్యాంగానికి ఏ లోటు లేదు. ఈయన మాత్రం కట్టుగుడ్డలతోటి మిగిలాడు. మొత్తానికి స్వర్గానికి నరకానికి చేరుకున్నాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి దుఃఖించాడు. చాలా నా జీవితం దుఃఖభాజనంగా ఉంది, నా భార్యతో పళ్ళైపోతున్నాను, అది పోతున్నాను, ఇది పోతున్నాను అంటే అప్పుడు యమధర్మరాజు జరిగిందంతా తెలుసుకుని చండుని పక్కకి చేర్చుకున్నాడు. ఆ అమ్మాయిది ఏం తప్పులేదు, తప్పంతా నీదే అని చెప్పాడు. ఇక్కడ దాకా చెప్పాడు భేతాళుడు. ఈ కథంతా విన్న యమధర్మరాజు ఇందులో స్త్రీల తప్పు ఏమీ ఉండదు, తప్పంతా పురుషుడిదేనని ఎట్లా నిర్ధారించాడు. పాపులు ఎవరైనా చెబితే అప్పటి నుంచి ఆయన ఒప్పుకునేవాడు కాదట. ఇది స్వయంకృత అపరాధం, వాళ్ళ పేరు ఎందుకు చెప్తావు అనేవాడు. ఇలా ఎందుకు అన్నాడు అని చెప్పి రాజుగారిని అడిగాడు భేతాళుడు. రాజుగారికి వెంటనే తెలిసింది, వెంటనే అర్థమైంది. రాజు ఏమన్నాడంటే, స్వయంకృతం కాక ఇంకేముంది, అదే కదా, ఒక అమ్మాయి, ఒక స్త్రీ నాకు అదేదో కావాలంది. మగవాడు ఏం చెయ్యాలి, మన దగ్గర ఇది ఉంది, ఇది లేదు, ఇంత ఉంది, ఇంత లేదు, నేను ఇదే చేయగలను అనేది చెప్పాలి. అంతేగా, శక్తియుక్తులు తెలియచేయాలి. నేను ఇంత చేయగలను, నేను ఇది చేయలేను అని మొదటి రోజునే మానేయాలి తప్ప మొదట ఉందని పోసేయకూడదు. మొండి చేతుల వాళ్ళకి అటుకులు తింటాను నేర్పిస్తే ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఆవిడ ఈయన దగ్గర డబ్బులు లేవు, ఆవిడ అడిగింది, ఆయన అప్పు తేవటం ఎందుకు, ఈ నెలలో డబ్బులు లేవు, వచ్చే నెల చేస్తానని ఎందుకు చెప్పలేకపోయాడు, ఆవిడ అరిచి పోట్లాడుతుంది. అంతేగా, అంతకంటే ఏమవుతుంది, అంతకంటే ఏమవ్వదు. ఆమెను డిస్ప్లేస్ చేయడం ఇష్టం లేకపోవటం అనేది ఈయన దానికి వ్యామోహం, ఆయన పిచ్చి, ఇతను పిచ్చి, భార్య వ్యామోహం, వీక్నెస్ అంతే. భార్యల్ని కాదని లేకపోవటం, వాళ్ళ నసకి, వాళ్ళ గోలకి ఒప్పుకోవటం. ఒక చెంపకాయ కొట్టమని చెప్పరు ఎవరు, విక్రమార్కుడు కూడా చెప్పలే. మామూలుగా మనం ఏం చెప్తాం, 2 పీకండి వాళ్ళే వింటారు అని చెప్తారు, కానీ ఆయన అట్లా చెప్పలే. నో అండని నేర్పించాలి, నో తీసుకోవడం నేర్పించుకోవాలి. ఎవరికైనా సరే నువ్వు అలవాటు చేస్తే అలవాటే అవుతుంది. నీ దగ్గర శక్తి లేనప్పుడైనా తెలియచేయలేదు. మీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు నేను చేయటం ఏమిటి అని అడగల, మీ నా తండ్రిది కదా బాధ్యత, సహాయం చేస్తా, పెళ్ళి నేను చేయను అని చెప్పాలి. అది కూడా చేయలే. అక్కడి నుంచి మొదలుపెట్టి అతను చేసినవన్నీ తప్పులే. ప్రతి వాళ్ళు కూడా ఇలాగే తప్పులు తము చేసి వాళ్ళు అడిగారు, నువ్వు చెప్పాలి. వాళ్ళు అడుగుతారు,
ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటారు. ఉంది కదా నీ చేతిలో ఆ 100 ఇచ్చేసేయి అంటారు. ఈ 100 ఇస్తే నాకు మిగిలిన వాటికి ఉండవు, నేను 50 ఇస్తాను, 10 ఇస్తాను, 2 ఇస్తాను చెప్పాలి. చెప్పకపోతే అంతే కదా. వాళ్ళకి అలవాటు చేయకపోవటం వల్ల ఇలా జరుగుతుంది తప్ప స్త్రీలని ఎప్పుడూ తప్పట్టకూడదు, వాళ్ళకి నేర్పడం పురుషులదే తప్పు అని చెప్పాడు. చెప్పంగానే పేతాళ్ళకి నవ్వొచ్చింది. యమధర్మరాజు అంత తీర్పరివి నువ్వు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, మాట్లాడేసావు, మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ శవంతో సహా వెళ్ళిపోయాడు. మళ్ళీ విక్రమార్కుడు ఏం చేశాడు, అక్కడి నుంచి వెనక్కి రావడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటి. సూపర్, నిజంగా చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి స్టోరీ చెప్పండి అండి. పిల్లల కథ చెప్దామా? పిల్ల కథ. పిల్ల కథ. పిల్ల కథ, పిల్లల కథ. పిల్ల కథ అండి. పిల్లల కథ అనుకో. రైట్. ఓ పల్లెటూరులో ఓ తండ్రికి 3 కొడుకులు ఉండేవారు. తండ్రి వెళ్ళిపోతూ ఇల్లు వాకిలి పిల్లలకి అప్పచెప్పాడు. పెద్ద అన్నదమ్ములు 2 ఒక రకంగా ఉండేవాళ్ళు. వాళ్ళు తల్లి ఉన్నాడు, తల్లి ఉంది, తల్లి ఉన్నా కూడా తల్లికి ఇదేమీ లేదు పాపం. వీళ్ళు ఏం చేశారు, ఒరే ఆస్తి పంచుకోమన్నాడు రా నాన్న, ఇల్లు వాకిలి మేము 2 చెరసగం పంచేసుకున్నాం, ఇంట్లో ఏమైనా మిగిలిన ఉంటే నువ్వు తీసుకోమన్నారు. పిచ్చి వెధవ ఆఖరివాడు పాపం. వాడు ఏం చేశాడు, ఆ ఇల్లంతా వెతికి ఇల్లు ఖాళీ చేసేసారు. వీళ్ళు అన్ని సామాన్లు తీసేసుకున్నారు, పంచేసుకున్నారు. వీడికి ఒక తాడు చుట్ట దొరికింది. అది ఎవరన్నా పంచుకున్నారా అని అడిగాడు. పంచుకోలేదు, మాకు అక్కర్లేదు అన్నారు. ఆ తాడు చుట్ట తెచ్చుకున్నాడు బయటికి. ఇది నేను తీసుకుంటానన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారు, మనకు దీంతో ఏం ఉపయోగం లేదు, ఏదో ఒకటి చేసుకో, అదే నాన్న నీకు ఇచ్చిన ఆస్తి, అంతే అంతే. వీడేం చేశాడు, వాళ్ళ అమ్మేమో అన్నయ్యల దగ్గరే ఉంటూ ఉండేది, పిల్లాడు ఎప్పుడైనా వచ్చేవాడు. ఈ తాడు చుట్టతోటి చిన్న చిన్న ఉచ్చులు పెట్టి జంతువుల్ని పక్షుల్ని వాటిని పట్టుకునేవాడు. తాడు ఓపెన్ చేసి పెట్టేవాడు. ఉడతలో పిచ్చుకలో కుందేళ్ళు ఏవో పడేవి. అయితే పాపం పడిన తర్వాత వాటిని చంపి తినాలి లేదా అమ్మి తినాలి. వీడికి ప్రాణం ఒప్పేది కాదు ఆ పని చేయటానికి. వాడు ఏం చేసేవాడు, చిన్న చిన్న గూళ్ళు లాంటివి తయారు చేసుకుని ఆ తాళ్ళతోటి అక్కడ ఇక్కడ ఉన్న పుల్లలతోటి వాటిని అందులో పెట్టుకునేవాడు. ఓకే. కొన్నిటిని బాగా గోల పెట్టిన వాటిని వదిలిపెట్టేసేవాడు. ఏదో కాయా కసరు ఎవరైనా పెట్టింది తింటూ ఉండేవాడు. కానీ ఉచ్చులు పన్నటం మాత్రం బ్రహ్మాండంగా వచ్చు వాడికి. ప్రాక్టీస్ అయింది. తాడు చుట్ట ఉంది కదా, ఆ చుట్టతోటే చేసేవాడు. అయితే ఏం చేశాడు, అన్నిటినీ వదిలిపెట్టేసినా వాడి దగ్గర ఒక ఉడత, వాడి దగ్గర ఒక కుందేలు, 2 మాత్రం ఉంచుకున్నాడు చక్కగా. తర్వాత ఏం చేసేవాడు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుండేవాడు. ఊళ్ళోనే అంటే అడవిలోనే ఆ పక్కకి ఈ పక్కకి తిరిగేవాడు. ఒక రోజున ఏమీ పడలేదు వాడికి. సరే దూరంగా ఉన్న చెట్ల మీద బోల్డ్ అని పక్షులు కనపడుతున్నాయి. ఈసారి పక్షులు పట్టుకుని ఎక్కడైనా అమ్ముదాం అనుకున్నాడు. ఆ పక్షులున్న చోటు దగ్గర ఒక పెద్ద చెరువు ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదట. వాళ్ళ నాన్న చెప్పేవాడు. కాకపోతే వీడికి ఇప్పుడు నాన్న లేడు కదా, పిల్లాడేదో ఆటకాయతనంగా పోయేవాడు. ఓ 16 ఏళ్ళు ఉంటే 18 ఏళ్ళు వాడికి. వాడు అటు పోయాడు. వెళ్ళి ఏం చేశాడు, ఒక పెద్ద గుహ లాంటిది కూడా ఉంది ఆ చెరువు పక్కన. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల దగ్గర చిన్న చిన్న తాడుని సన్నగా విడదీసి చిన్న చిన్న ఉచ్చులు పెడుతున్నాడు పక్షుల కోసం. వీడి దగ్గర 2 గూళ్ళు ఉన్నాయి కదా, చేత్తో పుచ్చుకు తిరుగుతాడు. ఒక దాంట్లో ఓ ఉడత, ఓ దాంట్లో ఓ కుందేలు పడ్డాయి. వాటిని పెట్టుకున్నాడు దగ్గర. ఇంతలో ఏమైంది, వీడు ఉచ్చులు పని వీడి పని వీడు చేసుకుంటుంటే ఒక ఎలుగుబంటి వీడి పక్క నుంచి వెళ్ళి ఆ గుహలో కూర్చుంది. ఓహో. దాన్ని చూశాడు. కానీ అది వీడిని ఏం చేయలేదు. దాని దారిని అది పోయింది. అదేదో తేనె పట్టు చిన్న అక్కుంటుంది. అది పుచ్చుకుని పోయి లోపలికి కూర్చుంది. ఊరికే ఎండ లేకుండా కూర్చుంది అనమాట. అయితే వీడి చెట్ల మీద తాళ్ళు వేస్తుంటే వీడికి ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించింది. తీరా చూస్తే ఆ చెరువు లోపల నుంచి ఓ పిల్లాడు ఒకడు ఇట గట్టి మీద చేతుల నుంచి వీడికేసి చూస్తున్నాడు. వీడు ఎవరా అని ఆశ్చర్యపోయి వాడికి గుర్తొచ్చింది. వాళ్ళ నాన్న చెప్పాడు, ఈ చెరువులో ఒక జలరాక్షసుడు ఉన్నాడని, వాడి వైపుగా వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా డబ్బంతా లాగేసుకుంటాడని. అప్పట్లో కాగితాలు లేవు కదా మనలాగా, కాయిన్స్. ఆ డబ్బంతా ఆ చెరువులో ఉంటుందని, ఆ చెరువు వాడిది, ఆ ప్రాంతం అంతా వాడి జలరాక్షసుడిదే, అటువైపు వెళ్ళిన జంతువులు కూడా వాడిది, అవి తినేస్తారని వాళ్ళు ఇలాంటివి కథలు విన్నాడు. బహుశా ఈ పిల్లాడు 10-12 ఏళ్ళ వాడు ఆ రాక్షసుడు తమ్ముడు కాబోలు, తమ్ముడు లేదా కొడుకు అయి ఉండాలి అని చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఓహే ఏం చేస్తున్నావు అంటే నా పని నేను చేసుకుంటున్నాను అన్నాడు. ఏం పని చేస్తున్నావు అంటే ఉచ్చులు పెడుతున్నాను అన్నాడు. నీకు భయం లేదంటే నాకు భయం లేదన్నాడు. ఈ కుర్రాడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న నేను చెరువులోంచి కనపడినా
వాడికి భయం లేదు. నేను మా ప్లేస్కి ఎందుకు వచ్చావంటే నా ఇష్టం అంటున్నాడు. అనేసరికల్లా ఇవాళ నాన్న అన్నాడు, వాడి సంగతి నేను ఆయన ఏదో పని చేసుకుంటూ ఆ జలరాక్షసుడు ఓ పని చేయరా, మన ఇద్దరం పందెం పెట్టుకుందామని పందెం వెయ్యి, చెట్టు ఎక్కుదామను, నువ్వు గబగబా ఎక్కేస్తావు కొద్ది పిల్లలాగా. మనిషి పిల్లాడు వాడు ఏమి ఎక్కుతాడు, నీ అంత స్పీడ్గా వాడు ఎక్కలేడు. అప్పుడు చేత్త పుచ్చుకొచ్చేసి మన చెరులో దింపేసి వాడి సంగతి నేను చూస్తా, తినేద్దామన్నాడు. ఈ కుర్రాడు 12 ఏళ్ళు, వాడి మనకు బయట ఉన్న కుర్రవాడు ఎంత ఉన్నాడు, 18 ఏళ్ళు ఉన్నాడు, 17 ఎత్తుగా ఉన్నాడు, వీడు ఇంత పిల్లాడే. ఈ రాక్షస పిల్లాడు ఏం చేశాడు, వెళ్ళి ఏంటో నువ్వేదో పని చేసుకుంటున్నావు, నీ పని అన్నావు, మన ఇద్దరం కలిసి పందెం వేసుకుందామా అన్నాడు. సరే ఏం పందెం వేయమంటావు అన్నాడు. వాడు పెద్ద చెట్టు, ఆ చెట్టు ఎక్కాలి, చిగురు కొమ్మకి ఎవరు ఎక్కుతారో ఫస్ట్ వాళ్ళు గెలిచినట్టు. నువ్వు గెలవకపోతే మా నాన్న దగ్గరికి రావాలి, నువ్వు ఓడిపోతే. సరేనన్నాడు. అనేసరికల్లా కుర్రాడు రెడీ స్టడీ అన్నాడు. స్టడీ అనగానే మనవాడు అంటాడు, రాక్షస పిల్లాడేమో రెడీ అంటున్నాడు, మన కుర్రాడు అంటాడు నువ్వు నాతో పోటీ ఎందుకు, మా తమ్ముడు ఉన్నాడు బుజ్జి తమ్ముడు, వాడు నువ్వు పోటీ పడండి అని ఇక పట్టుకున్నాడు కదా కుందేలు, చిన్న కుందేలు కదా ఉడతని చిన్న దాంట్లో గూడు లాంటి దాంట్లో పెట్టాడు పట్టుకున్న ఉడతని. ఆ మూత ఏంగానే అది పరిగెట్టుకుంటూ ఎక్కిపోయింది. దాని వెనకాలే మనుషుల వల్ల అవుతుందా రాక్షసుల వల్ల అవుతుందా ఉడత క్షణంలో చిగురుటాకు ఒక చిగురు కొమ్మ మీద కూర్చుని నాలుగు చూపించింది. వీడు సగం చెట్టు కూడా ఎక్కలా, ఆ లోపల వెళ్ళబోయాడు. మళ్ళీ వెళ్ళాడు. నాన్న వాడి దగ్గర తమ్ముట్ట ఇంతే ఉన్నాడు, వాడు పరిగెత్తుకుంటూ ఎక్కేశాడు నాన్న, క్షణంలో నేను సగం కూడా ఎక్కలేకపోయాను, నేను ఓడిపోయాను నాన్న, వాడు మన దగ్గరికి రాడన్నాడు. ఒరే అలా కాదురా, పరుగు పందెం పెడదామని చెప్పు, చెట్టు ఎక్కటం వద్దు, ఆ చిన్న తమ్ముడు వద్దు, ఇంకోడు కావాలని నువ్వు రా అని పిలవమన్నాడు. అనేసరికి కుర్రాడు మళ్ళీ వచ్చాడు, రాక్షస పిల్లాడు వచ్చి మన ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందామా, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు గెలిచినట్టు, సెకండ్ వచ్చిన వాళ్ళు మా నాన్న దగ్గరికి రావాలి. సరేనన్నాడు. ఇద్దరు రెడీ స్టడీ నుంచోగానే వీడేమన్నాడు, నాకు పని ఉంది, నేను ఉచ్చులు పెట్టుకుంటున్నా కదా, మా ఇంకో బుల్లి తమ్ముడు ఉన్నాడు వాడిని పంపిస్తానని రెండో తీసి రెండో దాని గూట్లో ఇంచి కుందేలుని తీసాడు. ఆ కుందేలు తీసారు కదా, అది ఒక్క గంతులో ఎలా వెళ్ళిపోతుంది కుందేలు, చూస్తూనే పారిపోతుంది. అది కుందేలు రాక్షస పిల్లాడు రన్నింగ్ రేస్ చేశారు, కుందేలు ఎక్కడికి వెళ్ళిపోయిందో కనపడలా. రాక్షస పిల్లాడు రోడ్డు మీద నుంచున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. నాన్న వాడి తమ్ముడేమో నన్ను ఓడిచ్చేశాడు, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, అసలు ఇంకా తిరిగి కూడా రాలేదు, ఎక్కడికి పరిగెత్తేసాడో. ఇప్పుడు ఏం చేయాలంటే, కాదు కుస్తీ పడదామని చెప్పు. ఎంతైనా మనిషి పిల్లాడు అన్నం తింటాడు, ఏమన్నా కోడి మేక తింటాడేమో, వాడికి అంత బలం ఉండదు, మనమేమో మాంసం తింటాము, మనకి ఎక్కువ బలం ఉంటుంది, మన ఇద్దరం కుస్తీ పడదామని చెప్పు, కుస్తీ పట్టు, కుస్తీలో ఓడిచ్చేసి వాడిని నా దగ్గరికి తీసుకురా అన్నాడు. ఆనంగానే కుర్రాడు పైకి వచ్చాడు రాక్షస పిల్లాడు. ఓయ్ ఉచ్చులు పెడ్డాం మాను, మన ఇద్దరం కుస్తీ పడదాను రా, నాకు పరగొద్దు, చెట్టు ఎక్కటం వద్దన్నాడు. కుర్రాడు అన్నాడు, దాందేముంది కుస్తీకి, మా తాత ఉన్నాడు ఆ గుహలో, పోయి అక్కడికి వెళ్ళి కుస్తీ పట్టిరా, మా తాతతో పట్టాక నాతో పడదుగా అన్నాడు. వీడు లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుని తేనె పట్టు తింటున్న ఆ భల్లూకాన్ని పట్టుకున్నాడు. వీడు వెళ్ళి పట్టుకునేసరికి అది మహాతిక్కలో ఉంటుంది, తినేటప్పుడు ఎవరైనా వస్తే తిండి లాక్కుంటారని అనుమానం వస్తుంది దానికి. తన ఆహారానికి అవతల వాళ్ళు పోటీ పడుతున్నారనుకుని తుక్కు కింద కొట్టేసింది, వీడిని పీకేసింది, ఒళ్ళంతా పీకింది, రక్కింది, నానా గందరగోళం. వాడు రాక్షస పిల్లాడు ఎట్టో కొట్టద్దు దాని చేతుల్లోంచి జుట్టు వదిలించుకుని పరిగెత్తుకుంటూ వచ్చి చెరులో పడ్డాడు. లోపల పోయాడు. నాన్న చావు కొట్టేశాడు వాడి తాత, నన్ను చూడు ఇన్ని దెబ్బలు తిన్నాడు అనగా రాక్షసుడికి భయం వేసింది. ఒరే వీడి తమ్ముడే చెట్టెక్కేస్తాడు, ఓ తమ్ముడు పరిగెత్తేస్తాడు, తాత కొట్టేస్తాడంటే వీడికి ఎంత బలం ఉందో. అక్కడి నుంచి పైకి వచ్చాడు. పైకి వచ్చి, బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోవా, నీకు కొంచెం ధనం ఇస్తానన్నాడు. ఎంత ఇస్తానన్నాడు. వాడు తెచ్చి ఒక గుప్పెడు పోసాడు. ఎంత ఇస్తాను, దీంతో నేను వెళ్ళనన్నాడు. మా తమ్ముళ్ళు ఇద్దరిని పిలుస్తా, మా తాతని పిలుస్తా అంటాడు. ఆ రాక్షసుడు ఇంకో ముద్ద, ఇంకో సుద్ద, ఇంకో ఇది, ఇంకో సంచి పట్టుకొచ్చి తెచ్చి చివరికి, బాబు నీకు దండం పెడతా, మేము ఆ డబ్బులు ఏం చేసుకుంటాం, ఏదో ఉంటుందని ఉంచాను అంతే, మొత్తం ఇచ్చేస్తానని చెరులో వాడు చేర్చిన ఎన్ని వందల సంవత్సరాల నుంచి చేర్చాడో మొత్తం తీసుకుల కొద్దీ ధనము బంగారము మొత్తం తీసుకొచ్చి బోర్లిచ్చాడు. ఇదంతా మోసపోనైనా నీ పుణ్యం ఉంటుంది, నువ్వు మాత్రం మళ్ళీ రాబాక ఇక్కడికి, మా ప్లేస్ దగ్గరికి రావద్దు, ఈ పైన ఉండే పిట్టలు పిచ్చుకలే మాకు ఆహారం, మేము హాయిగా ఉంటున్నాం, మా ఇల్లు ఇది అనేసరికల్లా వీడు అలాగే నవ్వుకుంటూ ఒక 4 సంచులతో మూట కట్టుకుందాన్ని ఆ ధనం అంతా మోసుకుని తీసుకుపోయాడు ఇంటికి. ఇంత ఈ డబ్బంతా చూసారు అన్నయ్య వాళ్ళు ఆశ్చర్యపోయారు, వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. అన్నయ్యలు ఇద్దరు అడిగారు, బొరి నాయన ఎలా వచ్చిందిరా ఇంత డబ్బు నీకు, ఏం చేసావు అంటే ఈ తాడుతోటే వచ్చిందన్నారు. తాడుతోటి కదా వచ్చింది అనగానే వాళ్ళు ఏమన్నారు, ఒరే నీకు మీ డబ్బుల్లో రూపాయి వద్దు,
ఆ తాడిచ్చేయి మా వాళ్ళు వీడు తెలివి తక్కువ వాడని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే తాము ఇల్లు వాకిలి పంచుకున్నారు. తమ్ముడు ఒక్క తాడు తీసుకున్నాడు. వాడికి తాడుతోటే ఇంత వచ్చింది, వీడికి పిచ్చి పెదవకే ఇంత వచ్చింది అంటే మంచోళ్ళకి వస్తుంది తెలివైన వాళ్ళకి. ఈ తాడుతోటి ఏదో ఒకటి చేసుకుంటామని తాడు పుచ్చుకుని పోయారు. వీడు హాయిగా వాళ్ళ అమ్మతోటి సుఖంగా ఉన్నాడు. హాయిగా పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు వాకిలి పొలం పుట్ర కొనుక్కున్నాడు. చక్కగా చిన్న సైజు జమీందారుగా ఆ ఊళ్ళో స్థిరపడ్డాడు. వాళ్ళ అన్నయ్యలు మాత్రం మళ్ళీ కనపడలా. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే.